Hello everyone, welcome to VIJETHA Study Circle. tspsc బోర్డు రీసెంట్గా గ్రూప్ 4 ఫైనల్ కీని రిలీజ్ చేయడం జరిగింది. సో విజేత స్టడీ సర్కిల్ ఈ యొక్క గ్రూప్ 4 కట్ ఆఫ్ని ఎక్స్పెక్ట్ చేయడానికి నియర్ బై మీకందరికీ ఒక కట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ని తీసుకొని రావడానికి ప్రయత్నిస్తుంది. మనం ఇవాళ రేపు చాలా యూట్యూబ్ ఛానల్స్లో చూస్తూనే ఉన్నాము. ఒక్కొక్కరు ఒక్కొక్క కట్ ఆఫ్ని డిసైడ్ చేస్తున్నారు. కొంతమంది చాలా హై అంటే కొంతమంది చాలా లీస్ట్గా కూడా పెడుతున్నారు. కొందరు 130లో కూడా కట్ ఆఫ్ ఉంటుందని చెప్తున్నారు. సో ప్రతి ఒక్కరి మైండ్లో ఈ కన్ఫ్యూజన్ అనేది ఉంది. అసలు ఈ గ్రూప్ 4 కట్ ఆఫ్ ఎంత ఉంటుంది? ఎగ్జామ్ రాసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ యొక్క యాంగ్జైటీతోనే మ్యాక్సిమం ఉంటూ ఉన్నారు. సో ఈ యొక్క యాంగ్జైటీని మైండ్లో నుంచి తీసేసి పీస్ఫుల్గా మీరు ఈ కట్ ఆఫ్కి రీచ్ అవ్వగలుగుతున్నారా లేదా అని ఎక్స్పెక్ట్ చేయడానికి ఒక ప్రాపర్ సర్వే కండక్ట్ చేసి ఆ యొక్క బేసిస్ పైన అనాలసిస్ తీసుకొని మరి డిస్ట్రిక్ట్ వైజ్ ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు అని చెప్పే ప్రయత్నం చేయడానికి మనము ముందుకొచ్చాము. సో మీరందరూ చేయాల్సిన ఒక ఇంపార్టెంట్ కంటెంట్ ఏంటి ఇక్కడ అంటే మీరు మీ డీటెయిల్స్ని షేర్ చేయడం ఇంపార్టెంట్. ఈ డీటెయిల్స్ని షేర్ చేయడం దీనికోసం మీరంతా చేయాల్సింది ఏంటంటే కామెంట్ బాక్స్లో మీరు మీ డీటెయిల్స్ని షేర్ చేయండి. మీ యొక్క నేమ్, యు బిలాంగ్ టు విచ్ డిస్ట్రిక్ట్ అంటే మీరు ఏ డిస్ట్రిక్ట్కి చెందిన వాళ్ళు, మీ మార్క్స్ ఎన్ని గ్రూప్ 4లో అండ్ మీ యొక్క కేటగిరీ ఏంటి. సో ఇలా నాకు కామెంట్ బాక్స్లో మీ డీటెయిల్స్ షేర్ చేయండి. ప్రతి ఒక్క కామెంట్ని నేను చూసి మీ యొక్క మార్క్స్ని తీసుకొని డిస్ట్రిక్ట్ వైజ్గా కేటగిరీ వైజ్గా ఒక శాంపిల్ని కలెక్ట్ చేసి ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు అని ఎగ్జాక్ట్ ఎస్టిమేషన్ వెరీ నియర్ బై మీకు ఇవ్వడానికి ప్రయత్నిస్తాము. సో మీరు ఎక్కువ మంది ఈ డీటెయిల్స్ షేర్ చేస్తే మీకు ఎక్కువగా నేను అక్యురేట్ డేటా చెప్పడానికి వీలుంటుంది. మీరు ఇంకా చేయాల్సిన పని ఏమంటే ఈ వీడియోని మ్యాక్సిమం పీపుల్కి షేర్ చేయండి. మీ యొక్క వాట్సాప్ గ్రూప్స్లో కావచ్చు, మీ ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు, ఈ వీడియోని చాలామందికి షేర్ చేయండి. ఎక్కువ మంది మనకు డీటెయిల్స్ పంపిస్తే మనము ఎక్కువ ఎస్టిమేట్ చేసి చెప్పచ్చు, అక్యురేట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ ఈ డీటెయిల్స్ని కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా మెన్షన్ చేస్తారని అనుకుంటున్నాను. మీరు ఈ డీటెయిల్స్ ఇచ్చిన వెంటనే నేను తప్పకుండా డీటెయిల్ అనాలిసిస్ చేసి మీకు డిస్ట్రిక్ట్ వైజ్గా ఎంత ఉండొచ్చు అని ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీ మైండ్లో ఉన్న ఈ యొక్క టెన్షన్ని, యాంగ్జైటీని రిమూవ్ చేయడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి మీరందరూ ఈ సర్వేలో పాల్గొంటారని, మీ యొక్క ఒపీనియన్ని కామెంట్ రూపంలో ఇస్తారని కోరుకుంటున్నాను. సో ఇప్పటి వరకు మనకు తెలిసిన బేసిక్ ఇన్ఫర్మేషన్స్ ఏంటి అంటే ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్కి 300 మార్క్స్ ఉంటే మీ అందరికీ ఇది అవేర్నెస్ ఉంటుంది. 40 మార్క్స్ అనేది క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉండాలి. సో అంటే 120 మార్క్స్ మీకు క్వాలిఫై అయి ఉండాలి. ఇంతకన్నా తక్కువ వస్తే మీకు ఎలిజిబిలిటీ ఉండదు. సో బీసీకి అయితే మాత్రం 300 మార్క్స్కి 35% క్వాలిఫైయింగ్ మార్క్స్ అన్నారు. అంటే మనకి 105 మార్క్స్ రావాల్సి ఉంటుంది. అండ్ ద కేటగిరీస్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్కి అయితే అవుట్ ఆఫ్ 300 మార్క్స్ 30% క్వాలిఫికేషన్ అవసరం ఉంటుంది. అంటే మీకు ఖచ్చితంగా 90 మార్క్స్ రావాలి. సో ఇవి బేసిక్ మార్క్స్ అండి. ఇది అందరికీ నోటిఫికేషన్ రూపంలోనే తెలిసిన విషయము. కాబట్టి దీనిపైన ఇప్పుడు కట్ ఆఫ్ మనం ఎక్స్పెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో చాలామంది యూట్యూబ్ ఛానల్స్లో చాలా హై కట్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కొంతమంది చాలా లీస్ట్ కట్ ఆఫ్ అని చెప్తున్నారు. సో ఈ యొక్క కన్ఫ్యూజన్ నుంచి మనం బయటికి రావాలంటే ఈ యొక్క సర్వే తప్పనిసరి అని నాకు అనిపించింది. కాబట్టి నేను ఈ యొక్క ఇనిషియేటివ్ని మీ ముందుకి విజేత స్టడీ సర్కిల్ ద్వారా తీసుకురావడం జరిగింది. కాబట్టి మీరు ఈ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయండి. కామెంట్ బాక్స్లో ప్రతి ఒక్కరూ రిప్లై ఇవ్వడానికి ప్రయత్నించండి. మీ మ్యాక్సిమం పీపుల్కి షేర్ చేయండి. సో నేను ఇంతవరకు ఎక్స్పెక్ట్ చేసేది ఏమంటే స్టేట్ వైజ్ పోస్ట్లకి, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ డిస్ట్రిక్ట్ వైజ్ పోస్ట్, ఎందుకంటే నాకు కరెక్ట్గా ఇంకా డేటా కలెక్ట్ చేసి నేను మీ ముందుకు ఆ వీడియోతో రావాలనుకుంటున్నాను. అండ్ దానికి మీ అందరి సహకారం కూడా కావాలి. సో స్టేట్ వైజ్ పోస్ట్కి అయితే మాత్రం 200 అండ్ అబవ్ స్కోర్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా
కేటగిరీ పోస్టులు అనేది రిజర్వ్డ్ అయిపోతాయి, వాళ్ళకి తప్పకుండా వస్తుందని అనుకుంటున్నాము. అండ్ స్టేట్ టాప్ అనేది అరౌండ్ 220 to 225 మధ్య ఉండొచ్చు అనేది నా ఎక్స్పెక్టేషన్ యాజ్ ఆఫ్ నౌ. సో మీరు ఇంకా నాకు ఈ డీటెయిల్స్ షేర్ చేస్తే నేను డిస్ట్రిక్ట్ వైజ్గా మీకు ఇంకా అక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మ్యాక్సిమం ప్రయత్నిస్తాను. కాబట్టి మీరు ఈ డీటెయిల్స్ అన్నీ ప్రొవైడ్ చేయండి. సో మ్యాక్సిమం పీపుల్కి షేర్ చేయండి. మనం ఖచ్చితంగా అనాలిసిస్ చేద్దాము. ఈ సర్వేలో మనం వైరల్ అయ్యి తప్పకుండా ఈ సర్వేని సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసుకొని మనం ఒక గుడ్ అనాలిసిస్తో వద్దామని ఆశిద్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. ప్లీజ్ ప్రొవైడ్ యువర్ డీటెయిల్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్.